సో ఇప్పటి వరకు మనం డాల్బీ సినిమాస్ కావచ్చు, అట్మాస్ కావచ్చు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రసాద్ ఐమాక్స్లోనే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా అయినా మన అల్లు సినిమాస్లో మాత్రం మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓన్లీ సౌండ్సే కాదు, సినిమా పరంగా కూడా చాలా విజువల్స్ కూడా చాలా వేరే లెవెల్లో చూడొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మేము కూడా ఇప్పుడు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం. 3D క్లాసెస్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. సో మీరు ఒక్కసారి స్క్రీన్ కూడా చూడొచ్చు మొత్తం. థియేటర్ మొత్తం చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. సో అందుకే ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా అని పేరు పెట్టినట్టున్నారు. సో చాలా బాగుందన్నమాట. ఎక్స్పీరియన్స్ చేయడానికి వర్త్ అనిపించింది నాకైతే. సో గైస్ మనం అల్లు సినిమాస్లో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. సెకండ్ ఫ్లోర్లో మాత్రం మామూలుగా వ్యూ లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ సిట్టింగ్కి కావచ్చు, ప్రతి దానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ థీమ్ మొత్తం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అండ్ అక్కడ సైడ్ చూసుకోండి, మెయిన్గా జూమ్ చేయ బ్రో. సో ప్రతి ఒక్క టాప్ డైరెక్టర్ ఫొటోస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్నాయి. చాలా అసలు ఓన్లీ టాలీవుడ్ నుంచే కాదు, తమిళ్ నుంచి, కన్నడ నుంచి, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి పెట్టేశారు. అక్కడ చూస్తే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఉన్నారు. సో చాలా బాగుంది. పైన మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా. సో వాళ్ళందరూ అల్లు అర్జున్ అన్న ఫేవరెట్ డైరెక్టర్స్ అని నేను అనుకుంటున్నా. అండ్ అట్లీగానే చూసుకుంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఆయనతోటి వర్క్ చేయబోతున్నారు. సో చాలా బాగుంది. సో ఇక్కడ సైడ్ చూపించాలంటే మీకు స్క్రీన్స్ ఉన్నాయి, పైన కూడా స్క్రీన్స్ ఉన్నాయి. మనం స్క్రీన్స్ చూపించాలంటే లోపలంతా సాంగ్స్ అవి ఇవి నడుస్తున్నాయి. సో అక్కడ వాయిస్ రాదు కాబట్టి మనం ఇక్కడ నుంచే అంత చూపిస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ఏనైతే హైలైట్ చేశారు, టేక్ ఏ బ్రేక్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో స్టార్ని అయితే అసలు చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. ఏ లోగోని చాలా హైలైట్ చేశారు. సో ఇలాంటి థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా 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 బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎక్స్పీరియన్స్ చేయండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.